అజరామయం ఘంటసాల గానం. ఘంటసాల ద గ్రేట్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ఒక టికెట్పై ఇద్దరు చూసేందుకు అవకాశం. చిత్ర నిర్మాత డైరెక్టర్ సిహెచ్ రామారావు. తెలుగు పాట ఉన్నంతకాలం ఘంటసాల వెంకటేశ్వరరావు సజీవంగా ఉంటారని, ఆయన కీర్తి ఖ్యాతి అజరామమని పేర్కొన్నారు. నగరంలోని 80 ఫీట్ రోడ్డులో ఉన్న V1 రెస్టారెంట్ ఘంటసాల ది గ్రేట్ చిత్ర నిర్మాత దర్శకుడు సిహెచ్ రామారావు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో ప్రముఖ వ్యాపారవేత్త నటుకుల మోహన్, చక్రవర్తి, గాయకులు బాగాది కుర్మారావు, ఈవెంట్ మేనేజర్ సాయిబాబు, మార్గదర్శి శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముందు పౌరాణిక పద్యాలు మనందరికీ తెలుసు. పౌరాణిక నాటకాల పద్యాలు ఒక ఆలాపన్నే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగట్టు కూడా తీసి ప్రేక్షకులు తక్కువ కట్టిన కోసం ఆ రకంగా ఉండేది పద్యం. ఘంటసాల గారు సినిమాలు పాడిన పద్యాలన్నీ కూడా అలా ఉండవు. తక్కువ నిడుగుతో ఆ భావానికి తగ్గట్టుగా అక్షరాన్ని పలుకుతారు ఆయన. అంటే పద్యాలను కూడా ప్రాణం పోసారు ఆ రకంగా. అదే కాకుండా గాయకులుగానే ఆయన మనకు తెలుసు, కానీ అంతకుమించిన సంగీత దర్శకుడు. దాదాపు 100 పైగా చిత్రానికి సంగీత దర్శకుడు వచ్చినటువంటి ఒకే ఒక గాయకులు ఆయన. ఆ తర్వాత పాటల్లో కూడా అనేక రకాల ప్రయోగాలు చేశారు ఆయన. ఒకే రాగంలో ఉన్నటువంటి పాటని 2 రాగాల్లో పెట్టడం, రాగమాలికలుగా పెట్టడం, అనేక రాగాలు ఉంచి అటువంటి ప్రయోగాలు కూడా చేసి సక్సెస్ చేశారు. ఆయన గురించి చెప్పాలంటే అంత అనుభవం మాకు లేదు. ఆయన కీర్తి అజరామరం, ఆయన ప్రతిభ అనంతం. అలాగే నాకు తెలిసిన కొద్ది విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఘంటసాల గారు ఒకే రాగంలో ఒక సినిమాకి సంబంధించి ఒకే రాగంలో అన్ని పాటలు సమకూర్చి సక్సెస్ చేశారు. అలాగే తనకున్న పాండిత్యానంతటినీ కూడా పాటల్లో చూపించకుండా పాటకి ఎంత అవసరమో అంత మేరకే క్లాసికల్ ఇచ్చేవారు. అంత లలితంగా సరళంగా సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా సంగీతాన్ని చేర్చారు ప్రజలకి. అందువలన మనం ఏంటంటే ఎంతవరకు కూడాను ఆయన పాటల్లో మాధుర్యాన్ని, ఆ భావాన్ని మనకి నరనరంలో జీర్ణం అవుతుంది. ఆయన పాడిన పాట ఎవరు పాడినా మనకు గుర్తించదు. ఎంతోమంది గాయకులు ఉన్నారు, ఆయన గుర్తించదు. కారణం ఏంటంటే పాట కోసం ఆయన అంత పరితపించి పాటలో ప్రాణం పోసారు. అందుకనే నేటికి సజీవంగా ఉన్నాయని చెప్పి అది నేను పరిశీలనలో నాకు అర్థమైంది. నా పేరు సిహెచ్ రామారావు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం ఘంటసాల ద గ్రేట్. ఘంటసాల ద గ్రేట్ అనేది ఆయన జీవిత చరిత్ర పరిపూర్ణంగా తీయబడిన చిత్రము. బయోపిక్ లైక్ మహానటి ఆ విధంగానే ఉంటుంది. ఈ సినిమా ఘంటసాల పాట గొప్పదని అందరికీ తెలుసు, కానీ ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పదని కొద్దిమందికే తెలుసు. ఆ వ్యక్తిత్వాన్ని అందరికీ పరిచయం చేయడానికి ఈ సినిమా చేయడం జరిగింది. ముఖ్యంగా పాట అంతరించకపోతున్న దశ ఇది. ఘంటసాల అనే వ్యక్తి పాటకి జన్మనిచ్చి దాన్ని పెంచి పోషించి పరుగులు పెట్టించిన మహాగాయకుడు ఘంటసాల. మరో విషయం ఏంటంటే, ఏ గాయకుని మీద ప్రపంచ చరిత్రలో పూర్తి నెడివి చిత్రం రాలేదు. అది అదృష్టం. ఒక గాయకుని మీద పూర్తి నిడివి చిత్రం తీయగలే అదృష్టం నాకే ఇచ్చినందుకు భగవంతుడికి నమస్కారాలు చెప్తున్నాను. తర్వాత ఇందులో కృష్ణ చైతన్య వెరీ ఫేమస్ సింగర్, స్వరాభిషేకము, పాడుతా తీగ ఫేమ్, ఆయన ఘంటసాల పాత్ర వేయడం జరిగింది. మృదుల యాంకర్, పాపులర్ యాంకర్, కృష్ణ చైతన్య
వైఫే. వీళ్ళిద్దరూ రియల్ లైఫ్లో కూడా భార్యాభర్తలుగా నటించడం జరిగింది. ఇంకా సుమన్ను, సాయి కిరణ్, భార్గవి, సుబ్బరాయ్ శర్మ, గుండు సుదర్శను, మంచి బ్యాటింగ్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సినిమా ప్రివ్యూ షోలు వేయడం జరిగింది. మంచి స్పందన వచ్చింది. అంటే అందరికీ తెలుసు ప్రేమికుల రోజు, కానీ ఇది మాకు మాత్రం ఘంటసాల పాటల ప్రేమికుల రోజుగా భావించి ఈ సినిమాని ముందుగా శ్రీకాకుళం జిల్లాలో విడుదల చేయడం జరుగుతుంది. మారుతి థియేటర్లో, శ్రీకాకుళం నగరంలో మారుతి థియేటర్లో 14వ తారీఖున ఉదయం 6తో ప్రారంభమవుతుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, అందరూ చూసే అవకాశంగా ఒక టికెట్ మీద 2కి ప్రవేశం ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఘంటసాల అభిమానులు, ఆరాధకులు, ప్రజలు, ఘంటసాల పాట అంటే అభిమానించే వాళ్ళందరినీ కూడా ఈ సినిమా చూసి నన్ను ఆశీర్వదించకుండా కోరుతున్నాను. ఈ ఘంటసాల జీవిత చిత్ర చైత్ర యాత్ర శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించి జిల్లాల వారీగా ఆంధ్రప్రదేశ్ అంతా యాత్ర జరుగుతుంది. రేపు ఉదయం అందుకు వివరాలతో ఆంధ్రజ్యోతి పత్రికలో, న్యూస్ పేపర్లో యాడ్ వస్తుంది. ఆ వివరాలన్నీ నోట్ చేసుకుని ఆ జిల్లాలో ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయమనిగా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా విడుదలకు సహకరించిన ప్రముఖులు,